హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. చూసావా అమ్మ, చూసావా? మనది క్రిమినల్ ఫ్యామిలీ అంట. అలాంటి మాటలు ఏం పట్టించుకోకు చిన్ని. మిగతా టీచర్ 10,000 ఇచ్చింది, ఇంకా మిగతా అమౌంట్ నేను అరేంజ్ చేస్తాను. అమ్మ ఒక పని చేస్తే ఏంటి, మహి వాళ్ళ డాడీ చాలా రిచ్ కదా, వాళ్ళకు ఒక 50,000 అడిగితే వాళ్ళు ఇస్తారు కదా. అమ్మ అలా చూస్తున్నావు, వెళ్ళి మహి వాళ్ళ డాడీకి అడుగుదాం, ఖచ్చితంగా ఇచ్చేస్తాడు 50,000. వద్దు చిన్ని, వద్దు. అంటే వాళ్ళకి అడగడం అంటే అమ్మ అంటుంది పెద్దవాళ్ళకి ఎందుకు అడగడం అని. డబ్బులు ఎలా వస్తాయమ్మా? డబ్బుల గురించి నువ్వేం టెన్షన్ పడకు చిన్ని, డబ్బులు ఎలా అయినా వస్తాయి, నేను ప్రయత్నం చేస్తున్నాను కదా. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, సరే అమ్మ. విధంగా బావ చెప్పింది నిజమే. వాళ్ళు ఎలాగైనా వాళ్ళు 1,00,000 రూపాయలు సంపాదించడం అంత సాధ్యం కాదు. లేకపోతే ఒక కంట కనిపెడుతూ ఉండాలి, వాళ్ళకు డబ్బు దొరకకుండా చూడాలి. హలో మిస్ కావేరి, నేను కావేరి కాదు అని ఎన్నిసార్లు చెప్పాలి? అంటే నువ్వు ఉషా టీచర్వా? కానీ పెళ్ళం వాడిని బెల్ నుంచి బయటికి తీసుకురావడానికి ఇలా ముష్టెత్తుకుంటున్నావా? నిజమైన నువ్వు నీ అందాన్ని పెట్టుబడి పెడితే నా మీద చేసుకుంటావా? నీకెంత పొగరే, నిలువెల్లా పొగరుంది. సాటి ఆడదాని గురించి ఆలోచించకుండా ఇలా నీచంగా మాట్లాడుతున్నావు. కోసం నువ్వు అలాంటి పనులు చేస్తావేమో కానీ నేను కాదు. వచ్చినా అలాంటి పనులు చెయ్యను. ఇంకొకసారి నా జోలికి వచ్చినా ఇలా పిచ్చి పిచ్చేస్తా, జాగ్రత్త. చెంప పలకొట్టి నాకే వార్నింగ్ ఇస్తావా? నిన్ను ఖచ్చితంగా వదలనే, నిన్ను వదల. నీతో నీ కూతురుతో ఒక ఆట ఆడుకో. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఏం జరిగించింది ఇలా ఉన్నావు? నీ ముఖం చూస్తే ఏదో జరిగినట్లు అనిపిస్తుంది. ఇది మీకేం తెలీదా మేడం? లేదు, నేను సమ్మర్ హాలిడేస్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. జరిగింది? చాలా దారుణం జరిగింది మేడం. న్యాయమే గెలుస్తుంది. త్వరలో మీ నాన్న బయటికి వస్తాడు, నిర్దోషిలా బయటికి వస్తాడు. నువ్వేం టెన్షన్ పడక చిన్ని, మిగతా డబ్బులు నేను ఇస్తాను. ఏం చిన్ని అలా చూస్తున్నావు సంతోషించకుండా? మీ దగ్గర డబ్బులు ఊరికే తీసుకోవడం నాకు ఇష్టం లేదు మేడం. ఎవరి దగ్గర అయినా కానీ డబ్బులు ఉచితంగా తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పని చేసన్నా తీసుకోవాలి, లేదంటే వాళ్ళ దగ్గర అప్పు అన్నా తీసుకోవాలని మా అమ్మ చెప్పింది. నువ్వు పని చేసేది అవసరం లేదు, అప్పు చేసేది అవసరం లేదు. మళ్ళీ ఎలా వస్తాయి? ఎందుకంటే నీ డబ్బులు నీకే వస్తాయి. మీ నాన్న ఆటో నడుపుతూ నా దగ్గర కొద్ది డబ్బు దాచాడు నీ భవిష్యత్తు కోసం. అలా డబ్బులు 60,000 వరకు ఉన్నాయి. దాంట్లో నీకు ఎంత కావాలో అంత తీసుకో. నాన్న నీ భవిష్యత్తు కోసం దాచిన డబ్బు ఇప్పుడు పనికొస్తున్నాయి. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి పూజిత డబ్బు కట్టేస్తే మీ నాన్న సాయంత్రం వరకు మీ ఇంటికి వచ్చేస్తాడు. ఈ బాలరాజుకి బెయిల్ మంజూరయ్యింది. చాలా లక్కీ బాలరాజు. ఎందుకంటే నువ్వు కావేరి ఎంత బాధ పెట్టినా తను ఈరోజు నీ కోసం నిలబడింది. పూర్తిగా 1,00,000 రూపాయలు కట్టాలి అంటే తన బంగారాన్ని అమ్మేసింది. సరిపోకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసింది. కోసం ఇంత చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కావేరి. మా అన్నయ్య విషయంలో నువ్వు తప్పు చేయలేవని తెలుసు కాబట్టే నాకు చేతనైన సాయం నేను చేశాను. చిన్ని సంతోషం కోసం ఏం చేస్తానో నీకు తెలుసు కదా. చిన్న వయసులో అంత కష్టపడ్డావా తల్లి? ఎందుకన్నా దండం పెడుతున్నావు? నేను దండం పెట్టేది తన వయసు కాదు, తనకున్న పెద్ద మనసు. సర్లక్క గిట ఉండింటే వీళ్ళు బెయిల్ గురించి ఇంత కష్టపడాల్సిన అవసరం లేకుంటుండే. ఏంటండి మీరేం చెప్తున్నారు? అవునండి, బాలరాజు బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ రావడానికి కారణం ఎవరో తెలిస్తే మీరు తట్టుకోలేరు. ఎవరు తనకు బెయిల్ ఇప్పించింది? ఎవరు? మీ పీటీ టీచర్ ఉషా. 1,00,000 రూపాయలు పూజిత కట్టి బెయిల్ మీద బయటికి తీసుకొచ్చింది ఉషా. ఆ ఇల్లు కాల్ చేయమని చెప్తాదని. ముందు ఆ పని చేయండి మీరు. 5 నిమిషాలు నువ్వు బయట ఉండు, నీ సామాన్ బయట పడేస్తాను, ఇక్కడ నుంచి వెళ్ళిపో. అమ్మా ఇది టీచర్ సామాన్లు బయట పడేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత తప్పు టీచర్ అమ్మ ఏం చేసింది? నాన్నని చంపిన వానికి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చింది. అలా చూస్తున్నావు, తీసుకొచ్చి సామాన్ నుంచి బయటికి పడి. రోహిత టీచర్ గారు ఎందుకు అలా చేశాడో తెలుసుకోకుండా ఎందుకు పడేయాలి? దాన్ని నోడు మూయమంటావు? మన ఇంట్లో ఉండి మనకు ద్రోహం చేసిన వాళ్ళకి తను సాయం చేసింది, మన ఇంట్లో ఉంచుకుందామంటావా? అమ్మ అంటారు, ఇప్పుడేమో టీచర్ గారిని ఇంట్లో పెట్టుకుందామంటారు, తర్వాత చిన్నిని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెడదామని అంటారు. అన్నని చంపింది బాలరాజు కాదు లోహిత. ఎవరు చంపారో అది తెలుసుకోవడానికే నేను బాలరాజుకి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చాను. ఇంత ప్రేమగా చూసుకున్న అన్నయ్యని ఎవరు చంపారో వాళ్ళని శిక్ష పడాలి. నేను వదిలిపెట్టను, వాడిని పట్టుకొని శిక్ష పడేలా చేస్తాను. ఆత్మ శాంతించాను. నన్ను సొంత చెల్లెల కన్నా ఎక్కువ చూసుకున్నాడు. ఇది నా బాధ్యత. అతనికి శిక్ష పడేలా నేను చేస్తూ పాటు ఇక్కడే ఉంటాను. ఒకవేళ మీరు మెడపట్టి బయటికి ఎలగొట్టినా నేను ఇక్కడే ఉంటాను. ఏం ఆలోచిస్తున్నావు? అమ్మ నాన్న గురించి ఆలోచిస్తున్నాను నానమ్మ. తెలిసి అమ్మ ఎప్పుడూ సంతోషంగా ఉండడం నేను చూడలేను నానమ్మ. ఉన్నప్పుడు ఎప్పుడు కోపంగా ఉండేది, నాన్న మీద కోపంగానే ఉండేది. జైలు నుంచి బయటికి తీసుకొచ్చాడంటే గిట అమ్మకు నాన్న మీద కోపం పోలేదు. పోకుండా మామయ్య చనిపోయాడు. ఆ నేరం మా నాన్న మీద పడింది. ఆ రోజు నాన్న అమ్మని జైలు నుంచి బయటికి తీసుకొచ్చినట్టుగా ఈరోజు అమ్మ
నాన్నని పేరు మీద బయటికి తీసుకొచ్చింది. అన్నతో కలిసి కొంతకాలం ఉన్నాను, అమ్మతో కలిసి కొంతకాలం ఉన్నాను. అమ్మ నాన్నతో కలిసి ఒక్క రోజు కూడా లేను. ముగ్గురం కలిసి ఉండే రోజు వస్తుందా నానమ్మ? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ చాలా కష్టాలు పడింది నానమ్మ. జైల్లో చాలా మంది అవమానించేవాళ్ళు. కానీ అమ్మ గౌరవం దక్కాలి అంటే మళ్ళీ అమ్మకు నాన్నకు పెళ్లి చేయాలి. నాన్న అమ్మని పెళ్లి చేసుకుంటే మీ ముగ్గురం మంచిగా ఉండొచ్చు కదా. నీ ఆలోచన మంచిగా ఉంది. కావేరి ఒప్పుకుంటుంది అంటావా, లేకపోతే మీ నాన్న ఒప్పుకుంటాడు అంటున్నావా? అయితే ఇద్దరు ఒప్పుకోరు, అందుకే చెప్పకుండా గుడికి తీసుకెళ్ళి అక్కడే పెళ్లి చేసేది.